అమ్మ, ఒక సాధకుడు ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన తర్వాత తను ఆలోచన రహిత స్థితికి చేరుకోవడం కోసం ఎంత సమయం పడుతుంది? ఆలోచన రహిత స్థితికి చేరుకోవడం అనేది అంటే ముందు ఏదైనా ఒక మార్గం ద్వారా ఆ ప్రయత్నం అయితే చేస్తారు కదా. చేసినప్పుడు ఎవరైతే ఏ సాధకుడైతే ఆ ప్రయత్నం చేస్తాడో ఆ సాధకుడి యొక్క మానసిక తీరు, ఆ వాళ్ళలో గుణాల యొక్క తీవ్రత, ఆ గుణంలో వాళ్ళకున్న తీవ్ర స్థాయి, దాన్ని బట్టి అండ్ వాళ్ళ సాధనలో ఉన్న క్వాలిటీ బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక అరగంట ధ్యానం చేసామనుకోండి, ఎవరికైనా విపరీతమైన కోపం అనే భావం ఉందనుకోండి, సో వాళ్ళకి కోపం బాగా తక్కువ ఉంటే తక్కువ సాధనతోనే పోతుంది. అలా కాకుండా తక్కువ సాధన చేసినా కష్టం అవుతుంది, ఎక్కువసేపు చేసినా సాధన క్వాలిటీ లేకపోయినా సరిపోదు. ముందు దానికి జ్ఞానం, అవగాహన ఖచ్చితంగా ఉండాలి. ఏ వ్యక్తికి అయితే తన చిత్తం పట్ల, తన ఆలోచనల పట్ల, తన మనసు పట్ల ఎరుక ఉండి అది కేవలం ఒక జ్ఞాపకాలు లేదా గత జన్మ వాసనలు, సంస్కారాలు అవి అంటి పెట్టుకుని ఉన్నాయి, అది నేను కాదు అనే అవగాహనతో ఏదైనా ఒక సరైన సాధన చేసేటప్పుడు తప్పకుండా త్వరగానే చేరుకుంటారు. అది వాళ్ళ సాధన తీరు బట్టి, సాధన తీవ్రత బట్టి, వాళ్ళ యొక్క గుణ సంస్కారాల యొక్క తీవ్రత బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.